అందరికీ నమస్తే. నా పేరు రమ. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు కరుణామయ్య గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్కారం. గురుగారు, కర్మ సిద్ధాంతం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. చాలామంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే ప్రతిదీ భగవంతుడే చేస్తాడు కదా అనే కోణంలో ఉంటూ ఉంటాము. ప్రతిదీ భగవంతుడే చేసినప్పుడు మన పని మనం చేస్తేనే కదా మనకి రిజల్ట్ ఉంటుంది. అంటే మన కర్మ మనం చెయ్యాలి అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తారు. మరి భగవంతుడే ప్రతిదీ చేస్తే మనకు ప్రతిదీ భగవంతుడే ఇవ్వాలి కదా. మన ప్రయత్నం మనం ఎలా చేయాలి? అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురుగారు? మనకి రామాయణంలో చూసుకుంటే మనకి కృష్ణుడు వాళ్ళందరూ నీరు చేస్తేనే అది మనం చదువుతూ తెలుసుకుంటూ వచ్చాము. మరి ఇన్ జనరల్గా మన లైఫ్లో మనం ఎలా చేయాలి? ఇది రీజనబుల్ డౌటే. ఈ కర్మ సిద్ధాంతం అన్నది జీవితాన్ని శాంతియుతంగా మనం జీవితాన్ని నడపడానికి ఏర్పరిచిన ఒక సిద్ధాంతం, ఒక ప్రిన్సిపల్. ఇట్స్ నాట్ శాస్త్రం, ఇట్స్ ఎ ప్రిన్సిపల్. దాన్ని నేను నాకు కస్టమైజ్ చేసుకుని నా జీవితానికి తగినట్లు అప్పుడప్పుడు వాడుకోవాలి శాస్త్రాన్ని. ఇప్పుడు రాముడు చెట్టు చాటు నుండి చంపాడు కదా అని నేను ప్రతి ఒక్కరిని చెట్టు చాటు నుండి చంపేస్తే తప్పు. ఆ సమయంలో అక్కడ అది ధర్మం అయింది, కానీ మనోధర్మం పాటించాడు రాముడు. అలాగే నా జీవితంలో ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే నా మనోధర్మం అక్కడ నేను మేక్ ఎ రూల్, ఐ విల్ బ్రేక్ ఎ రూల్, మేరీ మర్జీ అన్నట్టు నువ్వు చెయ్యాలి. ఇది కర్మ సిద్ధాంతం. మన సైన్స్లో కూడా న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మీరు చదువుకుంటారు. అది కరెక్టే. నా జీవితంలోనే చాలా వరకు జరిగాయి. ఏ ఇన్సిడెంట్ నేను వెనకెళ్ళి చూసుకున్నా నేను చేసింది నేను మళ్ళీ అనుభవించాను. భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. నేను అన్నీ రివ్యూ చేసుకుంటే 2, 3 అయిపోయాయి నేను చేసినవి, ఇంకో 4వది ఒకటి ఉంది, అది కూడా అవుతుందేమో అని వస్తే ఈ మధ్యనే కంట్రోల్ చేసుకుంటున్నాను. అది అలా ఆలోచించకూడదని. అది అప్రస్తుతం. ఇక్కడ ఏం జరిగాయి అన్నది అప్రస్తుతం. కాకపోతే నా వరకు నేను నా సాధనలో ముందుకు వెళ్ళటం లేదు, నాకు ఫోకస్ లేదు, నాకు కోపం ఎక్కువ ఉంది, ఇవన్నీ నాకు సంబంధించి అనుకోండి. అప్పుడు ఆ కోపం కూడా భగవంతుడే ఇచ్చాడు, ఈ బద్ధకం కూడా భగవంతుడే ఇచ్చాడు అనుకున్నావా, ఇంకంతే, ఇలాగే ఉంటాం. అక్కడ కర్మ సిద్ధాంతాన్ని నేను వేరేలా చేసుకుంటాను. నువ్వు భగవంతుడు ఎలా ఇచ్చినా కూడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి అని చెప్పి ఒకటి ఉంది. సో నేను సాధన చేయలేకపోతే భగవంతుడు నేను ఈ మధ్యలోకి లాగానని నేను చేసి తీరాల్సిందే. నాకు ఏది రాసి పెట్టాడో నాకు తెలియదు. చెయ్యాలి అంటే చెయ్యాలి, సాధన చేయాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అది నేను చేసుకోవాలి. కానీ భగవంతుని మేము వదిలేదాన్ని లేదు. ఆ కర్మ సిద్ధాంతాన్ని కొంచెం మార్చుకుని నా వైపు తిప్పుకున్నాను. అక్కడ ఎవరు అహం బ్రహ్మాస్మి, నేనే. అది చాతుర్మహావాక్యాల్లో ఒకటి, అహం బ్రహ్మాస్మి తత్వం అసి అయం ఆత్మా బ్రహ్మ, ఈ జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అన్నారు. ఎప్పుడప్పుడు ఏది అన్వయించుకోవాలో అదే కర్మ సిద్ధాంతం. సో నా జీవితంలో దానికి నేనే, అదే జీవ బ్రహ్మైక సాధనం అంటారు. నేను నా ఫెయిల్యూర్స్ కన్నట్టుకి అంటే అది ఆ శక్తి ఉంది, నేను కాదంటం లేదు. రాహు బాగోలేదు, 5వ గడిలో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఈ ఇంట్లో ఉన్నాడు అనుకున్నానా, అంతే, ఇలాగే ఉంటా. కానీ నా ఫెయిల్యూర్కి నేను కూడా బాధ్యతే. నా అప్లికేషన్ 23వ తారీఖు ఇవ్వాలంటే 22 వరకు నేను ఆగడం నా తప్పు. తర్వాత అది అందకపోవడం రాహు వల్ల చదివే విషయం. బట్ 15వ తారీఖు అప్లై చేయొచ్చు కదా. నా తప్పులు నేను గుర్తించాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నా శక్తిని పూర్తిగా వినియోగించుకున్నానా, నేను పూర్తి తెలివితేటలు వినియోగించుకున్నానా, ఏకాగ్రత ఉన్నానా, ఇవన్నీ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కర్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి తీరాల్సిందే. నేనే బ్రహ్మని, నేను సరిగ్గా నడవాల్సిందే. నేనే బ్రహ్మన్నప్పుడు ఇంకోటి లేరుగా, అప్పుడు నన్ను కరెక్ట్ చేసుకుంటా. అయిపోయిందా? ఇంకో ప్రపంచంలో నిన్నెవడో మోసం చేస్తాడు, అప్పుడు నేను శాస్త్రాన్ని తీసుకుంటాను. నువ్వు ఎవరిదో ఎప్పుడో బాధ కలిగించావు, ఆ కర్మే నీకు ఈ రూపంలో నీకు బాధ కలిగిస్తుంది. సో నువ్వేం బాధపడకలేదు, చెల్లి అయిపోయింది, హాయిగా ఆనందంగా ఉండు. పరుచు కొట్టేశాడా, నువ్వెవరిదో పరుచు కొట్టక్కర్లేదు,
నువ్వు వాడికి ఏదో కారణం చేత బాధ కలిగించావు, ఆ బాధనే ఈ రూపంగా నీకు భగవంతుడు కర్మ సిద్ధాంతాలు ఇచ్చాడు. అంతే వాడిని తిట్టక్కర్లేదు, నేను ఎక్కువ బాధపడక్కలేదు, బ్యాలెన్స్ షీట్ సరిపోయిందని ఆనందంగా న్యూట్రల్గా ఉండిపోయిన ఆనందంగా ఉండాలి. ఎవడు పరచపోతే గంతమండు, అట్లీస్ట్ న్యూట్రల్గా ఉండి మంచం ఎక్కేకు పరచు కోసం. అవునా? ఈ రకమైన ఇంకో చెప్పాలంటే రుద్రంలో చెప్తాడు, వంచితే పరివంచితే స్థాయూనాం పతయే నమో నమో తస్కరానాం పతయే నమో నమో. అక్కడ కూడా శివరాత్రి అని ఇందాక ముందుకు చెప్పుకున్నాం. శివుడు జ్ఞానం ఇస్తున్నాడు. నిన్ను మోసం చేసేవాడు శివుడే, మోసగింపబడినవాడు శివుడే. నువ్వెవరు మరి? చూస్తున్న వాడిని. నేనేం చేస్తున్నాను? వాడు చాలా దైదు రోయ్, వాడితో పెట్టుకోకు, వాడు మోసం, వాడు నమ్మకూడదు. ఇక్కడ మాత్రం అంతర్బహిత తత్వము వ్యాప్యనారాయణ. ఎక్కడో తేడా ఉంది. నేను వాడిని శివుడికి నమ్మటం లేదు. నేను శాస్త్రం పట్టుకునో, కర్మ సిద్ధాంతాన్ని పట్టుకునో ప్రపంచంతో నేను పెట్టుకోకూడదు. నేను ద్రష్టగా మిగలాలి. నా కర్మ నాకు వచ్చింది. నేను ఎవరికైనా పుణ్యం చేసి ఒక దానం చేసి అనుకోండి, ఎప్పటికీ వృధా పోదు. అందుకే ఆబ్దికాలను పెడతారు, ప్రతి ఒక్కడు పెట్టాలి. అది క్యాస్ట్తో సంబంధం లేదు. పోయిన వాళ్ళకి సంవత్సరంలో ఒకసారి వాళ్ళ పేరు చెప్పుకుని ఆ రోజు శక్త్యానుసారం పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఆర్గ్యుమెంట్లు ఏమంటారు, పోయాక ఇన్నాళ్ళు ఉంటారా ఏంటి, ఎప్పుడో కలిసిపోయి ఉంటారు ఎక్కడ. కానీ ఎక్కడో ఒకసారి చదివాను, ఇప్పుడు మనం మామూలుగా ఉంటే ఆకలితో ఉన్నప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియవాడు పిలిచి రెండుసారి మా ఇంట్లో భోజనం చేయండి అంటాడు. అంటే ఆ సమయంలో పోయిన జన్మలో నీ కొడుకు ఎవడో ఆబ్దికం పెడుతున్నాడు అని ఇలా వచ్చింది. ఎంత గొప్ప డెప్త్గా ఉంది చూడండి, డెప్త్గా వెళ్ళింది చూడండి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వదలదు ఈ కర్మ సిద్ధాంతం. అంటే అది ఏది చేస్తే అది మనకి 100%. బయట ప్రపంచానికి సంబంధించినకు అది వాడుకోండి, కానీ నీకు సంబంధించినందుకు నీ సాధనకి నువ్వే అహం బ్రహ్మాస్మి, అది నేనే చేయాలి. కానీ ఇంకెందుకు అన్ని భగవంతుడు చేస్తారండి, నువ్వెందుకు వచ్చేవాళ్ళు అయితే? మన చేతిలో ఉన్నది మనం ప్రయత్నించాలి. అది ఆ రెండింటినీ కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే జీవితం సాఫీగా ఉంటుంది. ఎంత ప్రాక్టికల్గా చెప్పారు మీరు కర్మ సిద్ధాంతం. నిజంగా ఆధ్యాత్మికం అంటే, అందుకే మా శ్రీవిద్య చెప్తున్నప్పుడు బ్లెండింగ్ స్పిరిచువాలిటీ ఇన్ మండేన్ లైఫ్ అని చెప్తాం. ప్రాపంచిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి ఈ అడ్డు కూడా మనమే కట్టాం. ఎందుకంటే పూజ గది అని సెపరేట్గా పెట్టుకోవడమే మనం చేసిన తప్పు. పూజ గది కాకుండా అన్ని గదుల్లోనూ దేవుళ్ళని పెట్టండి. ఎలా ఉండాలి మీరు అసలు? మీరు కన్వీనియంట్గా ఒక గదిలో పెట్టేస్తున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు యాక్ట్ చేస్తున్నాం, భక్తితో ఉన్నట్టు శాంతంగా 100% యాక్షనే కాదా? అక్కడికి వెళ్ళినప్పుడు మీరు వేరేలా ఉండరా? ఎక్కడ లేని నిటారుగా ఉంటుంది, ఊపిరి గట్టిగా పీలుస్తారు, ఫోకస్డ్గా ఉంటుంది, కోపం ఉండదు. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా ఎందుకు అయిపోతుంది? ఎందుకు కోపం వస్తుంది? ఏదో తేడా ఉంది. పోనీ ఆ విగ్రహాలే నీకు హెల్ప్ చేస్తుంటే ఆ విగ్రహాలు అన్ని రూములో పెట్టు. చక్కగా ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వెళ్తావు. ఎక్కడికి వెళ్ళినా శాంతంగానే ఉంటావు. అవునా కాదా? అంచేత ఒక రకంగా ఆలోచిస్తే పూజ గది పేరులో దేవుణ్ణి వెలివేయడమే మనం చేసిన తప్పు. అయ్యో, ఆ పూజ గది కూడా నేనేదో ప్రామినెంట్ గది ఇవ్వట్లేదు. అల్మారాలో చిన్న మూలం కుక్కేస్తున్నాను. ఆవిడ ఇల్లు ఇచ్చింది, ఆవిడ డబ్బు ఇచ్చింది, అన్నిటికీ మించి ప్రాణం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. ఆవిడని తీసుకొచ్చి అల్మారాలో కుక్కుతావమ్మా, ఏం ఒక రూమ్ ఇవ్వలేరా? ఈ రకంగా ఆలోచిస్తే ఈ కర్మ సిద్ధాంతం అన్నది విషదంగా మనకు బోధపడుతుంది. అంటే మన సిచ్యువేషన్ బట్టి మనకు అనుగుణంగా కూడా మనం మార్చుకోవచ్చు. 100%. యు ఆర్ అమ్మం బ్రహ్మాస్మి. అలాగని నేను విపరీతంగా వెళ్తాను, దేవుడు లేడు ఏమని ట్రాషన్ ఎవరు చెప్పారు? అర్థమైంది, చాలా ప్రాక్టికల్గా చెప్పారు. మనం మన సాధనకి సంబంధించిన వరకు మనమే రెస్పాన్సిబుల్. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నానండి, ఎవడో వచ్చి చప్పుడు చేస్తారు. చప్పుడు వినేటట్లు నువ్వు ధ్యానం చేయడం నీ తప్పు, చప్పుడు చేయడం వాళ్ళ తప్పు కాదు. అంతే. మనం ఏం చేస్తున్నాం, చప్పుడు చేయకు ధ్యానం చేస్తుంటాను, ఇంకా అక్కడి నుండి వాడు ఎప్పుడు చేస్తారు. అప్పుడు అరిస్తే పర్లేదు, అప్పటి నుండి
వాడు ఎప్పుడు తప్పుడు చేస్తాడా, ఎప్పుడు తప్పు చేస్తాడా, కొంచెం చెప్తున్నానా అంటే ఏంటి, ఇంక ధ్యానం పోయింది. వాడు తప్పుడు మీదే నీ దృష్టి ఉంది. ఇదంతా మనం చేసి తప్పే కదా, దేవుడు తప్ప. మరి ధ్యానం నాకు కుదరటం లేదు, దేవుడు అనుగ్రహం లేదు ఎందుకంటారా, ఆయన ఆడిపోసుకుంటాం మనం. అంచేత మనకి సంబంధించినకు మనమే రాజులం. మన జీవితం తన మన చేతిలోనే పెట్టింది అమ్మవారు, అంత అధికారం ఇచ్చింది. ప్రపంచానికి సంబంధించినకు నువ్వు దాని జోలికి వెళ్ళకు, దానికి శరణాగతి పొందు. ఈ శాస్త్రాన్ని నమ్ముకును, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉంటే జీవితం సాఫీగా వెళ్తుంది. శాస్త్రమైన కర్మ సిద్ధాంతం అని ఏదైనా మనం కంట్రోల్లో ఉంచుకోవడం, మనం ఎలా ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం. చాలా ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యేటట్టు అయ్యే విధంగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రం.